మరి ఈ విషయం ఎందుకు బయటకు వెల్లడి చేయలేదు కె విశ్వనాథ్ గారు? చేస్తే అనేక ప్రశ్నలు రావచ్చేమో, లేనిపోని చర్చలు జరగవచ్చేమో. ఉదాహరణకు త్యాగయ్యది రమ్మభక్తి, శంకర శాస్త్రిది శైవారాధన. ఇక్కడితో మొదలు పాత్రల సారం వరకే దర్శకుడు తీసుకున్నాడని అర్థం చేసుకుని వదిలే రకం కాదు కదా మనము. ఒకవేళ మనం వదిలినా ఎన్ఆర్ఐలు వదలరు. అయినప్పటికీ కె విశ్వనాథ్ గారి సబ్ కాన్షియస్ మైండ్ ఈ కథ అల్లికలో ఇది త్యాగయ్య నాగరత్నమ్మల స్ఫూర్తిని హింస వదులుతూనే ఉంటుంది. చూడండి, శంకరాభరణం ఫస్ట్ సీన్ లో శంకర శాస్త్రి నది ఒడ్డున జీర్ణ వస్త్రాన్ని ఉతికి ఆరబెడతాడు. తులసి చూస్తుంది. తిరువయ్యూరులో అడుగు పెట్టిన నాగరత్నమ్మ త్యాగయ్య వైభవం జీర్ణస్థితికి చేరిందని అర్థమయ్యి తల్లడిల్లింది. త్యాగయ్యకు గుడి కట్టి నాగరత్నమ్మ ధన్యురాలై మరణించింది. సేమ్ టు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా శంకరాభరణం శంకర శాస్త్రికి కూడా తులసి చివరిలో అద్భుతమైనటువంటి కళా మండపం కట్టి ఆయనకు అద్భుతమైన కచేరీనిచ్చి చివరలో ప్రాణం వదిలి తన కుమారుడైనటువంటి పుత్రరత్నాన్ని ఆ యొక్క శంకర శాస్త్రి పాదాల కడ అర్పించి తను పాదాల కడ చనిపోవాలని నిర్ణయించుకోవడం ఎంత ముగింపో చూశారు కదా. నాగరత్నమ్మ ముగింపుకు త్యాగయ్య ముగింపు ఎలాగా ఉందో అదే విధంగా శంకర శాస్త్రి తులసి ముగింపు కూడా అలాగే ఉంది. కాలాలు వేరైనా శంకరాభరణం శంకర శాస్త్రి, త్యాగయ్య నాగరత్నమ్మ దాదాపు ఒకే కథని చెప్పడంలో ఇంకా ఏమన్నా అనుమానాలు ఉన్నాయా మనకు? థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వార్ రివ్యూస్.